Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశిలో ఉన్నాయి. ఈ కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. ఆదాయం 5, వ్యయం 5. రాజపూజ్యం 2, అవమానం 3. రాజపూజ్యం 2, అవమానం 3. ఈ విధంగా ఈ కన్యారాశి వారికి సంవత్సరం కొద్దిగా ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశాలు తగ్గుతాయి. కన్యారాశి వారికి మే నెల తర్వాత పూర్తిగా అదృష్టం కలిసి రాబోతోంది. ఇప్పటిదాకా గురుబలం లేకపోవటం, రాహువు యొక్క దృష్టి తగలటం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఎంత కష్టపడినా కానీ కష్టపడిన దానికి తగిన ఫలితం రాకపోవడం లాంటివి చూశారు. కిందటి సంవత్సరం కన్నా 10 రెట్లు బాగుండేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. పైగా అదృష్టం కూడా కలిసి రాబోతోంది. సాధారణంగా కన్యారాశి వారికి ఎవరికీ దొరకనే అదృష్టాలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అంటే రోడ్డు మీద వెళుతుంటే కూడా ఎవరైనా డబ్బులు పారేసుకుంటే అలాంటివి దొరకడంతో పాటుగా సాధారణంగా ఉత్తరా హస్త నక్షత్రం వాళ్ళకి ఎవరికైనా సరే ఇవ్వనటువంటి అవకాశాలు, ఎవరికీ లభించినటువంటి ఎవరికీ లభించని కొత్త అదృష్టాలు కూడా వారికి దక్కుతూ ఉంటాయి. అలా అదృష్టం దక్కే సంవత్సరంగా క్రోధినామ సంవత్సరం ఉండబోతోంది. గురుబలం కానీ, శని బలం కానీ, రాహుకేతువుల బలం కానీ రాబోతోంది. అయితే జన్మంలో ఉన్నటువంటి కేతువు వల్ల కాస్త ఇబ్బంది పడచ్చేమో. దానికి ప్రతి నిత్యము కూడా గణపతికి బెల్లం నైవేద్యం పెట్టండి, సరిపోతుంది. అంతేకాదు ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకే మెండుగా లభించబోతూ ఉన్నాయి. అలాగే ఇప్పటిదాకా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఎన్నో రకాల ప్రభుత్వ ఉద్యోగులకి, పోటీ పరీక్షదారులకి మంచి ఉద్యోగాల్లో ఉండబోతూ ఉన్నారు. మంచి పోస్టులు లభించబోతూ ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకి తాను ఆశించిన దానికన్నా ఎక్కువ లాభమే కనబడుతుంది, కానీ నిలబడకపోవచ్చు. కాస్త ఇదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి వ్యాపారస్తులు. అలాగే కళాకారులు, క్రీడాకారులు అందరికీ కూడా అద్భుతమైనటువంటి యోగాలను కలగజేస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్ళు, డాక్టర్లకి అయితే అస్సలు ఖాళీయే ఉండదు. లాయర్లకి ఇబ్బందులు కలిగించేటువంటి సిచ్యువేషన్స్ ఏవి కూడా రావు. అంటే రిస్క్ పెట్టకుండానే మీరు డబ్బులు సంపాదించవచ్చు. అలాగే మీ ఆలోచన ధోరణికి తగినటువంటి కస్టమర్స్ కూడా మీకు బాగా తగులుతూ ఉంటారు. ఈ విధంగా మనం ఏ రంగంలో చూసుకున్నా కానీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి యోగాలు కలగబోతున్నాయి. పట్టుకుంటే బంగారం అంటాం కదా, ఆ విధంగా పట్టుకున్న వాళ్ళందరికీ కూడా బంగారంలా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కన్యారాశి వారికి సంవత్సరం అనేక రకాలైనటువంటి కష్టాల తర్వాత ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి యోగాలు చూడబోతూ ఉన్నారు. గురుబలంతో పాటు శని, రాహు, కేతువుల యొక్క నిజ జీవితంలో ఈ సంవత్సరం చూసినంతగా అదృష్టాన్ని మరి ఏ సంవత్సరం చూడకపోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అనుకుంటున్నటువంటి పనులన్నీ కూడా సత్వరమే ధర్మంతో, ధర్మయుక్తంగా ఈ సంవత్సరం పనులు చేయండి. మీకు అన్ని రకాలుగా కూడా అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. దాంతోపాటు మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే
చండీ హోమాలు లేదా గణపతి హోమాలు ఎక్కువగా చేసుకోవటం, ధార్మికమైనటువంటి పనులు చేయటం, ఎవరితోనూ కూడా గొడవలు పెట్టుకోకుండా ఉండటం, ఎక్కువగా వాదించకుండా ఉండటం, మీ ఇంట్లో వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేయటం, అలాగే భార్యాభర్తలో అవుతూ ఉన్నటువంటి నూతన దంపతులు మీరు చేయవలసినటువంటి పనిని సక్రమ రీతిలో ఎవరిని అవమానించకుండా అనుమానించకుండా చేయటం. ప్రమోషన్లు అనేటువంటివి ఉద్యోగస్తులకు వస్తాయి. అలాగే మంచి ఉత్తీర్ణత సాధిస్తారు ఈ యొక్క విద్యార్థులు. అంతేకాదు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని వృత్తి వ్యాపారాలందరూ కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా పొందుతారు. ప్రతి విషయంలోనూ కూడా మెరుగైనటువంటి అద్భుతమైనటువంటి యోగాలన్నీ కూడా కన్యా రాశి వారు చూస్తారు. దాంతోపాటు మీరు పాటించవలసినటువంటి జాగ్రత్తలు, తగు జాగ్రత్తలు తీసుకొని పాటిస్తూ ఉండండి. మనకు అన్నీ కూడా సక్సెస్లే వస్తున్నాయి కదా, ఏం పర్లేదు అని అనుకుంటే ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడి నెక్స్ట్ ఇయర్ మొత్తం కూడా బాధపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశాలు ఏది కూడా ఇవ్వకండి. ఇంట్లో తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. భార్యతో ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేయండి. భర్తని ఎక్కువగా ప్రేమించే ప్రయత్నం చేయండి. ఇతరుల యొక్క అవసరాలు కానీ ఇతరుల యొక్క వాళ్ళ జీవితం గురించి మనం ఏదో పాటుపడడం కానీ ఇలాంటివి ఏం చేయకండి. మీ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ని, మీ మీద ఉండేటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. కన్యా రాశి వారికి సంవత్సరం మే 1వ తారీఖు తర్వాత అద్భుతమైనటువంటి యోగాలు కలగబోతూ ఉన్నాయి. అన్నిటినీ కూడా సద్వినియోగపరుచుకునే తీర్థయాత్రలు సేవిస్తూ చండీ హోమం లాంటివి, గణపతి హోమం లాంటివి తప్పకుండా చేసుకోండి. మీకు ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉండబోతోంది. మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ 5. మీరు గరుడ పచ్చ అనేటువంటి స్టోన్ని కనుక పెట్టుకున్నట్లయితే మీకు అనేక రకాలైనటువంటి వ్యాధుల నుంచే బయటపడతారు. సమస్త వ్యాపారాల్లోనూ కూడా మీరు పెట్టినటువంటి పెట్టుబడికి తగినటువంటి అద్భుత లాభాలు కూడా చూస్తారు. దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ స్టోన్స్ విత్ సర్టిఫైడ్వి మన దగ్గర దొరుకుతాయి. కాబట్టి మీరు కామెంట్ రూపంలో మెన్షన్ చేసినట్లయితే మీకు విక్రయించడం జరుగుతుంది. శుభం భూయా. జై శ్రీరామ్. అప్పులు ఎక్కువగా ఉన్నాయా? రాబడి తక్కువగా ఉండి అప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు కూడా తెల్లటి పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తూ కాస్త బెల్లము, కాస్త పెసరపప్పు ఆవిడికి నైవేద్యం పెట్టండి. ప్రతిరోజు ఉదయం 7 లోపల పూజ చేయడం ప్రారంభం చేయండి. ఇంట్లో మగవాళ్ళు కనుక ఇలా చేస్తూ బయటికి వెళ్ళేటప్పుడు ఆ లక్ష్మీదేవికి దండం పెట్టుకుని వెళ్ళినట్లయితే మీకు సత్ఫలితాలు కలగడంతో పాటు అప్పుల బాధ తగ్గి రాబడి పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఇలా చేసి చూడండి. మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు. అదేంటంటే ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే నవగ్రహాల యొక్క స్తోత్రాలు ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి వరుసగా చదువుకుని సూర్యుడికి ఎదురుకుండా వెళ్ళి ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకుని ఆ నవగ్రహాలకి ఒకసారి దండం పెట్టుకున్నట్టుగా దండం పెట్టుకుని ఆ నీటిని కనుక తులసి మొక్కలో వదిలినట్లయితే మీకు నవగ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహాల బాధలు కొంతలో కొంత తీరుతాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతున్నాయా? మీ మాట ఎవరు పట్టించుకోవటం లేదా? మీతో ఎవరైనా సరే విభేదించి ముందు ఆ తర్వాత మీ మాటను అర్థం చేసుకుంటున్నారా? అయితే ఈ ఒక్క చిన్న పని చేయండి. అదేంటంటే ప్రతిరోజు కూడా ఉదయం లేచినప్పుడు 2 చేతులు తీసుకుని 2 చేతుల్లోనూ కూడా లక్ష్మీ సరస్వతి గౌరులని కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రాతరుత్థాయ పఠేత్ అని చెప్పి 2 చేతులు పెట్టి నమస్కారం చేసుకుని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకున్నట్లయితే మీ మాట చెల్లుతుంది. మీ యొక్క రోజంతా కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా చేసినట్లయితే మీకు శుభయుక్తంగా ఉంటుంది. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎవరైనా ఇంట్లోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చాక చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి, మనస్పర్ధలు అవుతున్నాయి అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అలాంటి మనస్పర్ధలు అవ్వకుండా ఉండాలి అంటే చిన్న చిట్కా ఉంది. అదేంటంటే మీరు విప్పిన చెప్పులు సరిగ్గా విప్పారా లేదో ఒకసారి చూసుకోండి. బయట విప్పిన చెప్పులు గుమ్మం ముందు కాకుండా పక్కకి విప్పండి. అంతేకాదు అవి అపసవ్యంగా ఉన్నా లేదా చెప్పులు తిరగబడినా మీరు ఇంట్లో వాళ్ళతో ఆ రోజు గొడవ పడతారు. కాబట్టి చెప్పులు సరిగ్గా విప్పి వాటిని సవ్యంగా స్టాండ్లో ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాదు చెప్పులు ఎప్పుడు కూడా చేత్తో పట్టుకుని వాటిని ర్యాక్లో ఉంచిన తర్వాత
కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి. లేదంటే కాళ్ళతోనే విప్పి కాళ్ళతోనే ర్యాక్లో పెట్టి మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తప్పకుండా కాళ్ళు కడుక్కోండి. ఖచ్చితంగా మీకు వీటి నుంచి మార్పు అనేటువంటిది చూస్తారు. ఈ విధంగా చేసి ప్రతిరోజు కూడా రామనామ మంత్రాన్ని జపం చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా తద్వారా మీకు శుభం జరుగుతుంది.